లడ్డూ కల్తీ విషయానికి వస్తే హిందువులేమో గానీ వైఎస్ఆర్సీపీ మాత్రం మరీ ఎక్కువగా ఉలిక్కి పడుతుందనే చెప్పుకోవాలి. ఏదైతే ఈ యొక్క కల్తీ సంబంధించినటువంటి రిపోర్ట్ వచ్చినప్పటి దగ్గర నుంచి కూడా మేము చేయలేదని చెప్పేసి ప్రతి చోట అడిగిన వాళ్ళకి అడగిన వాళ్ళకి అదే చెప్పుకుంటూ తిరుగుతున్నారు. కానీ రిపోర్ట్ లో ఉంది ఒకటి, వాళ్ళు చెప్పేది ఒకటి అని చెప్పేసి హిందువులకే కాదు అందరికి కూడా చాలా చక్కగా స్పష్టంగా అర్థమవుతుంది. దాని గురించి ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారికి క్షమాపణ చెప్పాలి అని చెప్పేసి చెబుతున్నారు. అసలుకి రిటర్న్ గిఫ్ట్ ఇదేంటి అని అందరూ ఆశ్చర్యపోతున్నట్టు పరిస్థితి. మరి మొత్తానికి సజ్జల రామకృష్ణారెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యల గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. సార్ నమస్కారం అండి. నమస్తే వెంకట్, మన వీక్షకులకు కూడా. సార్, ఒక పక్క కల్తీ జరిగిందని అంత స్పష్టంగా అర్థమవుతుంటే చంద్రబాబు నాయుడు గారు ఆరోపణలు చేసినందుకు క్షమాపణలు చెప్పాలని చెప్పేసి వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి డిమాండ్ చేస్తూ ప్రెస్ మీట్ పెట్టారు. ఆయన ఏంటంటారు ఆ ప్రెస్ మీట్ కి సంబంధించి? మీరు సజ్జల రామకృష్ణారెడ్డి ఇప్పటికే ఒక రకంగా పూర్తి విశ్వసనీయత కోల్పోయాడు. పార్టీలో అతని నాయకత్వం పట్ల కానీ అతను ఆ పార్టీలో కొనసాగటం పట్ల కానీ తీవ్రమైన వ్యతిరేకత ఉంది. అతను పార్టీలో కొనసాగటం పార్టీని పూర్తిగా ముంచడానికి తప్ప ఎందుకు పనికిరాడని ఇవాళ మాట్లాడిన మాటలు విన్న తర్వాత ఎంతమంది కోట్లాది ఆయనే చెబుతున్నాడు ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయని. మీరు చేసిన తప్పుకి చంద్రబాబు నాయుడు గారిని క్షమాపణ చెప్పమంటాం అంటే ఇది చాలా గడసరితనంగా ఉంది. మొగుండు కొట్టి మోగసాలకు ఎక్కారనే ఒక సామెత గుర్తొస్తా ఉంది. వాళ్ళ టైంలో చేసిన తప్పుకి ఆయన బయట పెట్టగానే పని అందులో ఏముందో చెప్తే గనక ఇవాళ ఇంత తప్పు వాళ్ళ మీద పడేది కాదు. మేము ఆ కాంట్రాక్ట్ ఇచ్చింది ఒక పామోలిన్ ఆయిల్ కంపెనీకి ఇచ్చాము. పామోలిన్ ఆయిల్ కి సంబంధించిన పదార్థాలతో మాత్రమే అతను సప్లై చేస్తాడనే అంగీకారానికి మేము వచ్చాము. అందులో 1 మిల్లీగ్రామ్ కూడా పాల సంబంధించిన ఉత్పత్తి ఉండే అవకాశం లేదని కనుక చెప్పి ముందుగా తప్పు ఒప్పుకోవాలి. వాటి పరిశోధన ఫలితాలు వచ్చిన తర్వాత 2 జాతీయ సంస్థల ప్రయోగశాలల నుంచి ప్రభుత్వ ప్రయోగశాలల నుంచి వచ్చిన తర్వాత నువ్వు ఒప్పుకునేది ఏంటి? ఇవాళ తర్వాత తప్పు ఎవరు చేశారనేది ప్రజలకు అర్థమైపోయింది. దానికి ఈయన ఉలిక్కిపడి దేశంలో ప్రజలందరికీ కోట్లాది మంది ప్రపంచవ్యాప్త ప్రజల మనోభావాలని దెబ్బతీశాడని అంటే ఆయన కూడా సైలెంట్ గా ఉంటే ఆ కాంట్రాక్ట్ కొనసాగుతానే ఉండేదిగా. ఎందుకు ఆయన సైలెంట్ గా లేడు? ఆయనకు వచ్చిన నష్టం ఏంటి? అసలు అది బయటికి చెప్పకపోతే వాళ్ళైతే ఎవరైతే చేశారో వాళ్ళైతే చెప్పరు కదా. దొంగ ఎప్పుడన్నా తేలుగుడితే అరుస్తాడా? ఇప్పుడు సపోజ్ అదే కాంట్రాక్ట్ ని చంద్రబాబు నాయుడు గారు కంటిన్యూ చేసిందండి ఈ గవర్నమెంట్. అందులో 1 మిల్లీగ్రామ్ కూడా నెయ్యి లేదు. మేమే ఆ కాంట్రాక్టు కుదుర్చుకుంది. కేవలం పామోలిన్ కి సంబంధించిన కృత్రిమమైన ఆయిల్స్ కలుపుతారు. బీటా కెరటిన్ అనే కొన్ని కెమికల్స్ కలిపి వాసన తీసుకొస్తారు. కావాలంటే మీరు ప్రయోగశాలకు పంపమని వీళ్ళు సవాల్ చేసి ఉండేవాళ్ళ? చేయరు కదా, ఎందుకంటే వాళ్ళే పెట్టారు కాబట్టి చేయరు. చంద్రబాబు నాయుడు గారు ఎందుకు చేశాడు? ఆయన కూడా సైలెంట్ గా ఉండొచ్చు, కానీ మనసు ఒప్పుకోవాలా. శ్రీవారికి కలియుగ దైవం ఆయనకి కళ్ళు గప్పి ఇలాంటి మోస పని చేయటం ఏంటి? తర్వాత ఇన్ని కోట్ల లడ్డూలు చేసి ప్రజల మీద పంచటం ఏంటి? ఇది తప్పు కదా. ఇంతవరకు అసలు తిరుపతి దేవస్థాన చరిత్రలో ఇలాంటి అపచారం అనేది జరగలేదు. అలాంటప్పుడు నా దృష్టికి వచ్చిన తర్వాత నేను మౌనంగా ఉంటే గనక ఈ కుట్రలో నేను కూడా భాగస్వామిని అయినట్టే, ఈ ద్రోహంలో భాగస్వామిని అయినట్టే, దైవ దూషణ లాంటిదే కదా అది. అలాంటి పాపంలో నేను భాగస్వామి కాకూడదని ఆయన బయటకు వచ్చి ఆ రోజు చెప్పాడు. అప్పటికి ఇంకా ల్యాబుల్లో కూడా వెళ్ళాల. ఆయనకు ఒకటి మాత్రం అర్థమైంది ఏంటంటే ఇందులో 1 మిల్లీగ్రామ్ కూడా ఆవుల నుంచి వచ్చిన పాల ఉత్పత్తి లేదు. ఏం కలిపారనేది ఎవరికి తెలుస్తుంది అప్పటికి? తర్వాత ఇంకోటి, ఈ బీటా కెరటిన్ అనే కెమికల్స్ లో అది బేస్ ఎక్కడి నుంచి వచ్చిందో అంత రూట్స్ లోకి వెళ్ళగలిగినటువంటి శాస్త్ర పరిశోధన ఎవరికి తెలియదు. ఆ బీటా కెరటిన్ అనేది ఆవు నేతి వాసన తెచ్చారంటే దేని ద్వారా తెచ్చారనేది, ఏం కెమికల్స్ వాడారో, ఏం కొవ్వులు వాడారో అది ఎవరికి తెలియదు. కాబట్టి ఆయనకి తెలిసినంతలో ఆనాటికి ఇది మాత్రం స్వచ్ఛమైన నెయ్యి కాదన్నది ఆయన భావన. ఇందులో చాలా అపచారమైనటువంటి పదార్థాలు కలిసి నేను చెప్పాడు. ఇప్పుడు ఈ ల్యాబుల నుంచి వచ్చిన వాటిల్లో లేదు, ఇది పూర్తి స్థాయిలో ఆవుల పాల నుంచి తీసుకున్న నెయ్యి అని ఎక్కడన్నా చెప్పారా? 1 మిల్లీగ్రామ్ నెయ్యి అన్న ఉంటే కూడా 1 మిల్లీగ్రామ్ % మాత్రం నెయ్యి ఉందనే చెప్పేవాళ్ళు. కానీ ఇది కేవలం సింథటిక్, కృత్రిమమైంది, ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ కలిపారు, బీటా కెరటిన్ అంటారు. నేను కూడా సైన్స్ స్టూడెంట్ కాదు, నేను BA స్టూడెంట్ని కాబట్టి నాకు కూడా తెలియదు. అంటే ఏదో కానీ చాలా ఒక కెమికల్ ఫ్లేవర్ వస్తుంది అంతే. అది మాత్రం న్యాచురల్ కాదు, ప్రకృతి నుంచి రాలేదు. అదైతే వాస్తవమే కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేసిన తప్పు ఏంటి? తప్పు ఇప్పుడు ఆయన ల్యాబొరేటరీలో టెక్నీషియన్ అయితే కాదు, శాస్త్రవేత్త అంతకన్నా కాదు. ఆయన ఒక ముఖ్యమంత్రి. అపచారం జరగకూడదు అనేది, ప్రజలకి ఇలాంటి కల్తీది ప్రసాదంగా ఇచ్చి వంచన చేయకూడదు అనేది ఆయన కోరిక. అలాగే కలియుగ దైవానికి సమర్పించే నైవేద్యాలు కూడా స్వచ్ఛమైన నేతితో పెట్టాలనేది ఆయన భావన. అందులో ఏం తప్పు ఉంది? ఇప్పుడు మీరు ఆ రోజు ఎందుకు నోరు మూసుకున్నారు? ఆ రోజున మేము ఇచ్చింది మేమేను, పలానా కంపెనీకి ఇచ్చాము, ఆ ఫార్ములా ఏదో చెప్పేసేయాల్సింది.
ఇంతరాక నివేదికలు వచ్చేరాక మీరు వేచి చూడాల్సిన అవసరం ఏముంది? అందులో 1% కూడా నెయ్యి లేదని తెలుసు, కానీ మీరు 100% నెయ్యి ఉన్నట్టు సర్టిఫికేషన్లు మాత్రం పుట్టించారు మీకున్న చిన్నపాటి ల్యాబ్లో కానీ లేకపోతే మీకున్న సిబ్బందితో కానీ. ఆ రోజు ఏమైంది మీకు జ్ఞానం? అవును, మేము ఎప్పుడైతే ఈ డైరీస్కి ఇచ్చామో ఆ డైరీస్తో మా ఒప్పందం చాలా తక్కువ రేట్కి ఇచ్చి పొదుపు చేశామన్నారు కదా, ఆ పొదుపు చేసే రేట్లో ఎవడన్నా నెయ్యి ఇవ్వగలుగుతాడా భారతదేశంలో? నందిని అప్పటికే రైతుల సమాఖ్య, పాడి రైతుల సమాఖ్య కర్ణాటక వాళ్ళు లాభ నష్టాలతో సంబంధం లేకుండా కేవలం ఖర్చు ఎంత ఉత్పత్తి ఖర్చు అవుతుందో అంతకి సప్లై చేస్తున్నప్పుడు మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి? కాకపోతే వాళ్ళు కిక్ బ్యాక్స్ ఇవ్వరు, ఎందుకంటే అది రైతు సమాఖ్య, అందులో లాభం వచ్చేదేం లేదు. కలియుగ దైవానికి తమ వంతు సేవగా వాళ్ళు లాభ నష్టాలతో ప్రమేయం లేకుండా సరఫరా చేస్తున్నారు స్వచ్ఛమైన నెయ్యి, అందులో తిరుగులేదు. అలాంటప్పుడు అంత చక్కటి వ్యవస్థ నడుస్తున్నప్పుడు మీరు స్పానర్ పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? తర్వాత ఇప్పుడు మీరు ఏదో పెద్ద పొదుపు చేస్తా ఉంటున్నారు కదా, పొదుపు కన్నా అపచారం ప్రమాదం. దాదాపు 4-5 కోట్ల రూపాయలు శ్రీవారికి హుండీల రూపంలో కానీ రకరకాల రూపంలో రోజువారీ ఆదాయం వచ్చేస్తుంది. మీరు కేవలం ఈ కిక్ బ్యాక్స్, ఇందులో వచ్చే లంచాల కోసం ఆ వ్యవస్థను తీసేసి ఈ వ్యవస్థని పెట్టారు. అక్కడే మీరు పాపం చేసినప్పుడు మీకు మొత్తం నాలెడ్జ్ ఉన్నప్పుడు ఇప్పుడు రాక ఎందుకు సజ్జల రామకృష్ణారెడ్డి నువ్వు ఆ రోజునే ఎందుకు మాట్లాడలేదని నువ్వు వాళ్ళని అడగాలి. నీ వ్యవస్థలో పనిచేశారు, నువ్వు ఆ రోజున డిఫెక్ట్ చీఫ్ మినిస్టర్. నువ్వు ఇప్పుడుకైనా సుబ్బారెడ్డి గారిని కానీ కరుణాకర్ రెడ్డి కానీ ధర్మారెడ్డిని కానీ ఎవరినైనా అడగొచ్చు. నువ్వు ఏమయ్యా ఆ రోజున మరి మీరు ఇచ్చినప్పుడు ఇవాళ రాక నోట్లో ఏమి పెట్టుకున్నారు మరి చెప్పాలి కదా. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే జంతువుల కొవ్వు ఉందన్నాడో జంతువుల కొవ్వు ఏమి లేదు, పామోలిన్ ఆయిల్ ఉంది, పామోలిన్ ఆయిల్కి సంబంధించిన ఉత్పత్తులు ఉన్నాయి, తర్వాత బీటా కెరటిన్కి సంబంధించిన కలిపాము, అందులో 1 మిల్లీగ్రామ్ కూడా నెయ్యి లేని మాట వాస్తవం అని చెబితే ఈడ క్రెడిబిలిటీ వచ్చేది. చేసిన తప్పును ఒప్పుకుంటే, చేసిన తప్పును ఒప్పుకోకుండా ఇన్నాళ్ళు మౌనం వహించి అంటే ఇది బయట పడదలే మన మోసం అనేది కదా ఆ ధైర్యం. 2 నేషనల్ ల్యాబొరేటరీస్ యొక్క విఘ్నతను కానీ వాళ్ళ విశ్వసనీయతను కానీ ప్రశ్నించలేము అని కూడా రామకృష్ణారెడ్డి గారు ఒప్పుకుంటున్నాడు, మంచిదే. తర్వాత ఇంకోటి కూడా చెబుతున్నాడు, ఆయన వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ని ఆల్టరేషన్ కూడా చేయలేమని కూడా చెబుతున్నాడు. ఎవరు ఆల్టరేషన్ చేయమని ప్రయత్నించరు కూడా, ఎందుకంటే అది పక్కా కుల్లాగా వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇది కేవలం కృత్రిమైన నెయ్యి అన్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పింది నువ్వు చెప్పింది దాంట్లో ఏం తేడా ఉంది? పని నువ్వు ఒక 5%, 0.5% గోవుల నుంచి తీసుకున్నటువంటి నెయ్యి కూడా ఇందులో కలిసింది కొద్ది %. ఇంకా కావాలంటే ఇంకా మీరు మైక్రో టెస్టింగ్లు కూడా చేసి అది బయటపడుతుందని చెప్పి ఛాలెంజ్ చేస్తావా? అది చేయట్లేదు కదా, అది చేయట్లే. ఆయన కూడా ఇచ్చిన ల్యాబుల్లో పొరపాటు లేదనే చెబుతున్నాడు, రిపోర్టు పక్కా. చంద్రబాబు నాయుడు గారు కూడా అదే చెప్పాడు, ఇది మాత్రం నెయ్యి కాదు. అసలు ఇంకోటి 95% కలిసి అంటే నెయ్యి లేనప్పుడైనా అది అపచారం కిందేగా లెక్క, అంతే కదా. అసలు 0.5% ఇతర కృత్రిమ పదార్థాలు కలిసినా కూడా అది అపచారమే, దేవుడికి భక్తులకి వంచినాయి. మరి ఇప్పుడు ఈయన చేసే ఆర్గ్యుమెంట్ ఏంటి? కేసు దేని మీద అంటే ఇప్పుడు చేసిన తప్పు బయటపడి భక్తులందరూ బయట ఫ్లెక్సీలు పెడుతున్నారు, రేపు నుంచి ధర్నాలు కూడా చేస్తారు, ఇటువంటి ప్రభుత్వాలు ఇటువంటి వేళ మీద క్రిమినల్ చర్యలు కూడా తీసుకోవాలని. ఇప్పుడు నిన్న రోజా గారు తిరుపతిలో ఒక మహిళకు అన్యాయం జరిగిందని ధర్నా చేసింది. కలియుగ దేవుడికే ఇలాంటి మోసం చేసిన దాని మీద కూడా ఆమె అక్కడ ధర్నా మర్నాడన్నా చేయాల్సింది. ఇప్పుడు బయటపడింది కదా, రిపోర్ట్స్ బయటకు వచ్చినాయి. ఆమె అందులో ఆ కలియుగ దైవాన్ని ఇష్టానుసారంగా లెఫ్ట్ అండ్ రైట్ ఉపయోగించుకుంది అధికారాన్ని. ఎవరెవరినో తీసుకొచ్చేసి ఫ్రీగా టికెట్లు లేకుండా ఉచిత దర్శనం చేయించి వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసుకుంది. ఆమె మీద అనేక ఎలిగేషన్స్ ఉన్నాయి. ఇప్పటికైనా కెమెరాలు తీస్తే తెలుస్తుంది ఆమె వెనకాల ఎంతెంత మంది వచ్చారు. కాబట్టి ఇప్పుడు ఆమె కలియుగ దైవం తరపున ఆమె పోరాడాలి. నగిరి ఆ జిల్లాకి చెందినటువంటి మాజీ శాసనసభ్యురాలు, మాజీ మంత్రి, మంచి వాగ్దాటి కలిగిన ఆమె వెంబడపడాలి. ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డిని కూడా ఏం మాట్లాడుతున్నావు నువ్వు, ఇప్పుడు సైలెంట్గా ఉండటం మంచిది. ఎవరైనా అలివి కాని సమయంలో మేము గొప్పవాళ్ళం అనకూడదు. ఇవాళ జరిగిన తప్పుకు రిపోర్ట్ వచ్చిన తర్వాత నువ్వు దేని గురించి ఆర్గ్యుమెంట్ చేస్తున్నావు? ఎవరు తప్పు? నువ్వు అడిగితే సుబ్బారెడ్డి గారిని అడగాలి, ఎందుకు ఇట్లాంటి పని చేసి ప్రభుత్వానికి అప్రదిష్ట తీసుకొచ్చారు. ఇవాళ మనం 11 సీట్లకు రావడానికి కారణం ఇవన్నీ ఒకదానితో కాదు. ఈవెన్ సజ్జల రామకృష్ణారెడ్డి గారు సలహాదారుగా ఉండటం కూడా ప్రధాన కారణం అని పార్టీలోనే వ్యతిరేకత ఉంది. అలాంటప్పుడు మళ్ళీ తప్పుల్ని సమర్థిస్తున్నారా సజ్జల రామకృష్ణారెడ్డి గారికి? ఏమైనా పార్టీలో ప్రజల్లో ఏమన్నా ఇమేజ్ పెరిగే అవకాశం ఏమైనా ఉందా? పరపతి ఇంకా పోతుంది. ఇప్పుడు ఎవరైతే కోట్ల ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయో మళ్ళీ వాళ్ళందరూ కూడా నువ్వు మాట్లాడే తప్పు అని కరాఖండిగా చెప్తారు. తర్వాత దీన్ని ఇంతటితో వదలటానికి కూడా వీల్లేదు, ఎందుకంటే జరిగింది అపచారమే అయినప్పుడు ఇంకా బొగుండు కొట్టి మోగసాలకి ఎక్కిన తీరుగా వ్యవహరిస్తున్న ఈ అంశం మీద భక్తులందరూ కూడా ఇన్ జనరల్గా రాజకీయంతో సంబంధం లేదు ఇక్కడ,
వాళ్ళు శ్రీవారి భక్తులైతే చాలు, వాళ్ళు బయటకు వచ్చి వాళ్ళ వాయిస్ వినిపించాలి, దోషుల్ని కఠినంగా శిక్షించాలి అనేది. అప్పుడే వీళ్ళకి చేసిన తప్పు అర్థం అవుతుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెంకట్, మన వీక్షకులు కూడా. Please subscribe to Leo News for more videos.